ఇక యోగా అనేది ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఆరోగ్యంగా జీవించేందుకు భారత్ అందించిన గొప్ప వరమన్నారు మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా కడియం శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. యోగా ఆయుర్వేదాన్ని ప్రజల నిత్య జీవితంలో భాగం చేయాలనే సంకల్పంతో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. యోగా అనేది కేవలం మన దేశం మాత్రమే కాకుండా మన దేశం ప్రపంచ దేశాలకు అందించినటువంటి ప్రత్యేకమైన వరం ఏదైనా ఉంటే అది యోగా అనేటువంటి మాటను మీ అందరికీ మనం చేస్తున్నాం. దానివల్ల ఇవాళ మనందరం యోగా అభ్యాసం చేయటంలో ఎంతవరకు సఫలీకృతం అయ్యామనేటువంటి మాటను ఒక పక్కన పెడితే అసలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది యోగాని అభ్యసిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ మానవాళి శాంతియుతంగా ఉండాలనేటువంటి మాట ఏదైతే తొలి నుంచి చెప్తున్నారో ఆ శాంతి కావాలంటే యోగా తప్పనిసరిగా అభ్యసించాలనేటువంటి మాటను కూడా మనం గమనించాలి. మొన్న సెంట్రల్ జైల్లో జరిగిన కార్యక్రమంలో పాలుపంచుకున్నప్పుడు మళ్ళీ ఇవాళ ఇక్కడ ఈ పచ్చటి ప్రకృతి అందాల మధ్య, నర్సరీ అందాల మధ్య ఈ అభ్యాసం చేసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా ఇది మన జీవితంలో రోజు మన దినచర్యలో భాగం కావాల్సిన అవసరం ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. మన మాస్టర్ గారు కూడా సెంట్రల్ జైల్లో చెప్పిన దానికంటే కొంచెం పెంచారు, కొంచెం కష్టంగా చేసేలా చేశారు. ఏదైనప్పటికీ ఇలా రెగ్యులర్గా చేస్తే ఈ కష్టం కూడా ఇష్టంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతూ దీనికి ఈ దేశంలో మనందరం కూడా ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రాచీన భారతదేశం అందించినటువంటి కళల్లో ప్రధానమైన యోగా కానీ ఆయుర్వేదం కానీ వీటన్నిటిని మనం పూర్తిగా మన జీవితంలో ఒక అంతర్భాగం చేసుకోవాలనేటువంటి నినాదం ఇచ్చినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.